నా గెస్ ప్రకారం నేనిచ్చిన పాయిజన్ స్లోగా దాని ఒళ్ళంతా పాకిపోయి ఉంటుంది. గొంతు ఆరిపోయి దాహంతో అది పాటికి చావు అంచుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంటే శరణ్య ఇప్పుడు అక్కడ నీళ్ళంతగా చచ్చిపోతుందన్నమాట. ఎవరు ఇంటికి ముందు అడ్డంగా కారుని పార్క్ చేశారు? త్రిబుల్ 36 ఏమండి, ఒకసారి వెళ్ళి శరణ్యం చూడండి. సరే, ఒక నిమిషం అన్నయ్య. బయటున్న 336 కారు ఎవరిదండి? అది నాదే. రండి. ట్రిపుల్ 36 మై గాడ్, శరణ్యని దాచిన కార్ నెంబర్ కూడా 336. ఇది అది ఒకటే కాదు కదా? అంటే శరణ్యని ఆ నెంబర్ కార్ మీద దాచాను. అవును. శరణ్య, శరణ్య, అమ్మా శరణ్య. ఎవడి కార్లో దాన్ని దాచడం ఏంటి? తిక్క మొహందనా. అది కాసేపట్లో చావపోతుందని, మన చేతికి మట్టంటకుండా పనైపోతుందని పొద్దున్నుంచి ఊరికే ఉందని ఆ కార్లో దాచిపెట్టాను. అమ్మా శరణ్య, అమ్మా శరణ్య, అమ్మా శరణ్య, అమ్మా శరణ్య. అయ్యో, అన్కాన్షియస్ అయిందే. ఈ విషయం లోపల తెలిస్తే ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఆనంద గారికి ఒకరికే చెప్తే సరిపోతుంది. శరణ్య మేడం. ఏంటండి? మీ కోడలు గారు కారులో స్పృహ తప్పి ఉన్నారండి. రండి మేడం, చూద్దురు కానీ రండి. శరణ్య, శరణ్య, అమ్మ శరణ్య, ఏమైందమ్మా? శరణ్య, శరణ్య కళ్ళు తెరవమ్మా. శరణ్య, ఏమైందమ్మా? అమ్మ శరణ్య కళ్ళు తెరు. ఏమైంది? శరణ్య, శరణ్య, శరణ్య కళ్ళు తెరవమ్మా. దర్శన్, వాటర్ తీసుకో. శరణ్య, 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 శరణ్య. అమ్మ శరణ్య, ఇక్కడ నావేంటమ్మా? ఏమైంది నీకు? తెలీదు అత్తయ్య గారు. ఇందాక లోపల కూల్ డ్రింక్ తాగాను. తెలియకుండానే మత్తు కమ్మేసింది. ఎవరో తీసుకొచ్చి ఇలా కారులో కూర్చోబెట్టారు. నాకేం తెలియదు అత్తయ్య గారు. అసలు ఏం జరిగింది? ఎవరిక్కడికి తీసుకొచ్చుంటారు? సరే పద, లారీకి బట్టలు పెడతారు గాని. రా. జాగ్రత్త.
ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సమధ్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకో దండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర్మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటి రమండిత అష్టమీ చంద్ర విభ్రాయుదళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనా వివిశేషక వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక భక్తలక్ష్మీ పరివాహ చలన్ మీనా భులోచన. ఇంకా చించుకున్నది చాలే సమీరా. నీ బొంట్లో నరాలన్నీ ఇలా తెంచేసుకున్నా ఇంకేం ఉపయోగం లేదు. అది ఆల్రెడీ బతికిపోయింది. అదేగా ఈ ఫెయిల్యూర్ని నేనెలా భరించేది? ఇట్లాంటి ఫెయిల్యూర్లు మా అమ్మి బోలుడని భరించట్లా. వదినా, ఎవరు ఫోన్లో? పోలీసుల విషయం లహరితో చెప్తే భయపడిపోతుంది, చెప్పకూడదు. అబే ఎవరు లేరు లహరి. లేదు వదినా, నువ్వేదో కంగారు పడుతున్నావు, టెన్షన్గా ఉన్నావు. ఏదైనా ప్రాబ్లమా? అబే ఏ ప్రాబ్లం లేదు లహరి. మండపం నుంచి నిన్ను పిలుస్తున్నారు. పంతులు గారి దగ్గర ఉన్న మంత్రాలన్నీ కూడా అయిపోయాయంట. త్వరగా నిన్ను తీసుకురమ్మంటున్నారు. పద అమ్మా, తనని తీసుకెళ్ళండి. అలాగే. వదినెందుకు టెన్షన్ పడుతుంది? ఏమై ఉంటుంది? సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. ఏంటి వస్తున్నావు లహరి? పద.